నా పేరు నందిని రాథోడ్. నేను ఒక ట్రాన్స్జెండర్ని అండి. మీ మైబాద్ డిస్టిక్లో ఏరియా హాస్పిటల్లో సపరేట్గా ట్రాన్స్జెండర్స్కి ఒక క్లినిక్ అనేది ఓపెన్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ ఏంటంటే ప్రతి మంగళవారము మాకు ఇక్కడ చూస్తారనమాట. మాకు ఓపీ కూడా అక్కడ తీసుకున్నాము, డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము, మా ప్రాబ్లమ్స్ ఏదో చెప్పుకున్నాము. గతంలో మేము ఇలాంటి చాలా ఫేస్ చేసామండి. ఆపరేషన్ చేపించి ఇక్కడ చేస్తారా? అవి కూడా రావాలని కోరుకుంటున్నాము. అలాంటివి కూడా ఏమైనా ఉంటే ఇప్పుడే కదా అది ఓపెనింగ్ అయింది, అలాంటివి కూడా రావాలని మేము గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నామండి. ఫ్యూచర్లో మేము గతంలో చాలా ఇబ్బందులు పడ్డాము. మమ్మల్ని చూసి వేరే హాస్పిటల్కి వెళ్ళాం అంటే ఖమ్మం కానీ హైదరాబాద్ కానీ విజయవాడ కానీ అంత లాంగ్కి వెళ్ళామండి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము మేము. అలా ఇప్పుడు మాకు ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. మేము ఉంటున్న విలేజ్లోనే మా ఏరియా హాస్పిటల్లో ఎంతమంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు? మేము ఇక్కడ మైబాద్ డిస్టిక్లో ఒక 300 మెంబర్స్ ఉంటామండి. సో మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఇక్కడ వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. మాకు వేరే ఏ డౌట్ లేదు. ఇక్కడ సపరేట్ ఉందా ఇది? సపరేట్ క్లినిక్ అండి. ప్రతి మంగళవారం చూస్తారు మాకు. అవునండి. ఏం కోరుకుంటున్నారు ఇంకా మన అధికారులను? అంటే ఇప్పుడు ఎంజిఎంలో లేజర్ ట్రీట్మెంట్ ఉందండి. అది లేజర్ ట్రీట్మెంట్ ఇంకా మా గురించి ఇంకేమేమి ఉన్నాయో అవన్నీ ఇక్కడ సదుపాయం కల్పించాలని గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నామండి. డోర్నకల్ నుండి వచ్చాను. నా పేరు శోభ. మాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా వచ్చినందుకు. నా పేరు రాధిక అండి. నేను డోర్నకల్ నుంచి వచ్చామండి. చాలా సంతోషంగా ఉందండి. మాకంటూ క్లినిక్ పడినందుకు సంతోషంగా ఉంది. చెప్పాలంటే ఎక్కడ ఢిల్లీ పోవాలనుకున్నారు, ఇప్పుడు పోయాము, బొంబాయి పోయాము, పూణే పోయాము. చాలా ఫేస్ చేసాము. 1 year బ్యాక్ నాకే కిడ్నీ ఆపరేషన్ అయితే చాలా బాధపడ్డాను. 3 lakhs దాకా అయింది. మా గురుగారు అంటే శోభ గారు ఇక్కడ యూనియన్లో పెట్టి ఇట్లా సాయం చేయండి అని అంటే అందరూ తలా అంత చేసి నన్ను బ్రతికించి తీసుకొచ్చారు. ఇప్పుడు సొంతంగా గవర్నమెంట్ హాస్పిటల్లో మాకంటూ ట్రాన్స్జెండర్ క్లినిక్ పడినందుకు చాలా ధన్యవాదము. అదే 1 year బ్యాక్ నేను పడ్డ బాధ మా ట్రాన్స్జెండర్లు ఎవరు పడొద్దని ఆ గవర్నమెంట్ని, ఆ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. ఇలాగే అన్ని క్లినిక్లలో అన్ని సదుపాయం మాకు లేజర్ ట్రీట్మెంట్ కానీ సర్జరీస్ కానీ మాకంటూ ఏమేమి అవసరం ఉన్నాయో అన్నీ కూడా ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాము.